ఈరోజు పరిపాలించే వాళ్ళు ముఖ్యంగా ఢిల్లీ పాలకులు మన దేశాన్ని వెనక్కి తీసుకెళ్ళడానికి శాయశక్తుల్లో కృషి చేస్తూ ఉన్నారని మీ అందరికీ తెలిసింది. నేను కొన్ని చిన్న చిన్న ఉదాహరణలు ఇచ్చి తర్వాత ఇటు మూలాల్లోకి వెళ్తాను. నేను ఒక మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు పరిణామవాదం శుద్ధ తప్పు, ఆ డార్విన్ కోతుల్లోంచి మనుషులు వచ్చారని చెప్పాడు. అదే నిజమైతే మన పూర్వీకులు కూడా వీటిని నిర్ధారించి ఉండాలి కదా. కోతుల్లోంచి మనుషులు రావడం ఎక్కడొస్తున్నారు చెప్పండి, దబాయిస్తాడు. ఒకసారి డార్విన్ ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ బుక్లో ఏం రాశాడో ఆ మంత్రి గారు చూసుకొని ఉంటే బాగుండేది. పోనీలు అంతలా పుస్తకం చదవడం ఆయనకు కష్టమైతే పరిణామవాదం మీద అనేక సులభ శైలిలో ఉన్న పుస్తకాలు వచ్చాయి. వాటిల్లో ఎక్కడా కూడా కోతుల్లోంచి మనిషి వచ్చాడని డార్విన్ రాయలేదు. కోతులకి మనుషులకి కామన్ యాన్సిస్టర్ అంటే ఒకే పూర్వీకులు ఉన్నారు అని మాత్రమే రాశాడు తప్ప ఇప్పుడు మనం రోజు చూస్తున్న కోతుల్లోంచి మనుషులు పుట్టారని డార్విన్ ఇక్కడ చెప్పాడు. అట్లా మాట్లాడే దాంట్లో కాస్త వెరిఫై చేసుకొని మాట్లాడాలనే ఆలోచన కూడా చేయడానికి సిద్ధపడని వాళ్ళు ఈరోజు మంత్రులే కూర్చున్నారు. ఇంక దేశం వెనక్కిపోకుండా ఏముంటుంది? సాక్షాత్తు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న ఆయన 2014లో బొంబాయిలో ఒక మీటింగ్ జరిగితే ముఖేష్ అంబానీ గారి హాస్పిటల్ ఓపెన్ చేయడానికి వెళ్తే చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు, డాక్టర్లు వచ్చారు, మేధావులు వచ్చారు. అక్కడ ఆయన చాలా గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశంలో ఎప్పటి నుంచో ప్లాస్టిక్ సర్జరీ ఉంది, కొన్ని వేల సంవత్సరాల నుంచి. దానికి సాక్ష్యం వేరే ఎతకాల్సిన పని లేదు. వినాయకుడి మెడకాయ మీద ఉన్న తలకాయ ఏనుగు తల, ఈ తలని ఆ కాలంలోనే మన వాళ్ళు అతికిచ్చారు. ఈ అతికిచ్చింది కూడా శివుడు కాబట్టి ఆయన పెద్ద ప్లాస్టిక్ సర్జరీ స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలా అద్భుతమైన స్టేట్మెంట్ కదా ఇది. ఒక సాక్షాత్తు దేశ ప్రధాని గారే తన దేశం ఎంత గొప్పదో చెప్పుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించారు, వినాయకుడే దానికి సాక్ష్యం అని చెప్పడం. బహుశా ఇది గమనించిన తర్వాతనే ఈయన్ని మీటింగ్లకు పంపిస్తే లేదా ప్రెస్లో కూర్చోబెడితే ప్రమాదం వాటిల్లో ఇట్లాంటి మాటలు మాట్లాడతారని ఈ 7 ఏళ్లలో ఎప్పుడూ ప్రెస్ మీటింగ్లో కూర్చోలే ప్రధాని గారు. మన్ కీ బాత్లో ఆయన చెప్పదలుచుకుని చెప్తాడు, వినే వాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు. మా ప్రెస్లో మాట్లాడితే ప్రెస్లో ఖచ్చితంగా మేధావులు ఉంటారు, తెలివిగల వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే ఇప్పుడు చెప్పినట్లాంటి గొప్ప సమాధానాలు చెప్తే ప్రపంచ స్థాయిలో మన గౌరవం చాలా పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం ఆపేశాడు. తర్వాత ఇంకొక ఆయన అంటాడు, కౌరవులు స్టెమ్ సెల్ టెక్నాలజీ నుంచి పుట్టారు. ఒక కణాన్ని 100 ముక్కలు చేసి 100 బుట్టల్లో పెడితే ఆ బుట్టల్లోంచి 100 మంది పిల్లలు పుట్టారు. అదే మనకు సాక్ష్యం అంటారు. దీన్ని చూసుకొని భారతదేశంలో జరిగే సైన్స్ కాంగ్రెస్లు ఉంటాయి. ఈ 6 ఏళ్ళ నుంచి అవి సైన్స్ కాంగ్రెస్లో జరగడంలో మూఢనమ్మకాల కాంగ్రెస్లో జరుగుతారు. దానికి వచ్చిన ఒక నోబెల్ లారెట్ చంద్రశేఖర్ వెంకటరమణ గారు ఇట్లాంటి పనికిమాలిన సదస్సులకు నన్ను పిలువగాకని అని చెప్పి వెళ్ళిపోయినాడు. అంటే మన పురాణాల్లో, భారతంలో, రామాయణంలో ఏమేమైతే అద్భుతాలుగా వర్ణించారు అవి మన కల్పనకి పెద్ద సాక్ష్యాలు నేను కాదన్ను. కల్పనకి సాక్ష్యాలుగా ఉన్న వాటిని తీసుకొచ్చి సైన్స్ అని ప్రకటించి వాటి మీద పరిశోధన చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం, వాటిని ఆధారం చేసుకుని కాన్ఫరెన్సులు జరపడం, ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఎలా ఉందో గమనించిన తర్వాత అక్కడ హాజరయ్యే సైంటిస్టులు లాగా కనపడే సైంటిస్టులు కాని వాళ్ళు అట్లాంటి ప్రాజెక్టులు ఎత్తుకొని అట్లా పరిశోధన చేస్తామని ప్రకటించడం, సైన్స్ కాంగ్రెస్లను మోకరీ కింద చార్లటన్ యాక్టివిటీ కింద మార్చినటువంటి ఘనత మన దేశానికే ఉన్నది. అసలు సైన్స్కి పెద్దపీట వేసిన పుష్ప భార్గవ్ గారు, పిఎం భార్గవ్ గారు సైంటిఫిక్ వర్కర్స్ ఫెడరేషన్ పెట్టి దాన్ని నడిపినటువంటి ఆయన,
మెథడ్ ఆఫ్ సైన్స్ అనే ఒక పెద్ద ఎగ్జిబిషన్ తయారు చేసిన ఆయన అసలు ఆ సాంప్రదాయాలు ఎడిపోయినాయో గాలి కొట్టుకోపోయినాయి. ఇక భారతంలో టీవీ ఉందని, మాయాబజార్లో టీవీ చూపిస్తారు చూడండి, ఆ విధంగా టీవీ ఉందని, రామాయణంలో విమానాలు ఉన్నాయని, ఆ విమానాలకు సంబంధించిన ఫార్ములాలన్నీ ఇదిగో గ్రంథాల్లో ఉన్నాయని చెప్పిన బయటపెట్టి ఇవన్నీ వరుసపెట్టి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఆగలేదు వ్యవహారాలు. శాకాహారం చాలా గొప్పది, మాంసాహారం తినకూడదు, మాంసాహారం తినే వాళ్ళకి తెలివి ఉండదు, నేరాలు చేస్తారు, మూర్ఖులైతారు అని చెప్పి రాస్తున్నారు. ఎక్కడుంది ఇది? అసలు మానవుడు మొదలుపెట్టిందే మాంసాహారంలోంచి మొదలెట్టాడు. తర్వాత రాళ్ళని కాయలు తినడం, చెట్లకి రాళ్ళు వేసుకొట్టి కాయలు పడేసుకొని తినడం, వేటాడటం, వేటాడిన తర్వాత పశుపోషణలో జంతువులు తింటారు, వాడు పాలు తాగుతారు. తర్వాత వ్యవసాయం ఎప్పుడో వచ్చింది. అంటే రెంటిని కలిపి తింటాడు మనిషి. ఈ ఆహారంకి ఏది పనికొస్తే అది తింటాడు. అలా ఉంటుంది అసలు ఆహారపు అలవాట్లు. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఉండొచ్చు అనే సాంప్రదాయాన్ని ఎత్తిపడేసి శాకాహారం గొప్పదని విపరీతం ప్రచారం చేయటం. సెలబ్రిటీస్ కూడా కొంతమంది నేను శాకాహారమే తింటానని గర్వంగా రొమ్ము ఇరుసుకొని మాట్లాడడం, ఇవన్నీ మొదలైనవి. ఇవి కాక ఇక ఆడవాళ్ళ మీద దాడులు ఎత్తిని, సైన్స్ గురించి కానీ మూఢనమ్మకాలు ఉండకూడదని ప్రచారం చేసిన వ్యక్తుల్ని, దబోల్కర్ని, పన్సరేని, కల్బుర్గిని, గౌరీ లంకేష్ లాంటి వాళ్ళని సిస్టమేటిక్గా సభ్యపడేయడం. ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ వేసుకొని వస్తారు, చాలా క్లోజ్గా ఈ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వెనకున్న వాడు దిగుతాడు, పాయింట్ బ్లాంక్ రేంజ్లో పిస్తోల్తో 2 గుండ్లు దించుతాడు, ప్రజలకు వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరు? నలుగురి మరణాలు, హత్యలు ఒకే రకంగా జరిగినాయి కదా, వాళ్ళని పట్టుకోలేరా? పట్టుకునే ఉద్దేశం లేదా? దాని మీద నీడలు ఉన్నాయి. పూనాలో ఉన్న సనాతన సంస్థానం అనే ఒక సంస్థకి సంబంధించిన వాళ్ళు ఈ పని చేశారేమో అని అనుమానాలు కూడా ఉన్నాయి. వాళ్ళు దొరకరు, ముందు దొరికినా విచారణ కొన్ని ఏళ్ల పాటు జరుగుతుంది. విచారణ జరిగినా శిక్షలు పడవు, పడినా కూడా చాలా త్వరగానే సత్ప్రవర్తన మీద బయటకు వచ్చేసి మరలా కొంతమందిని హత్యలు చేయడానికి ప్లాన్ చేసుకుంటాం. ఇదంతా వెనక్కిపోవడానికి కిందనే మనం చూడాలి. ఇది సైన్స్కి సంబంధించిన భాగం. ఇది కాకుండా సామాజిక అంశాలు కానీ రాజకీయ అంశాలు కానీ వెనక్కిపోయేవి కోకులలో ఉన్నాయి. వాటి గురించి మధ్యలో మాట్లాడుకుందాం. దీని గురించి కొంత మూలం నేను చెప్తా. మానవ జాతి యొక్క బేసిక్ లక్షణం ముందుకు పోవడమే. ముందుకు పోవడం అనేదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, తక్కువ శ్రమతో తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనం తన శ్రమ ద్వారా పొందడమే ముందుకు పోవడం అంటే. తక్కువ శ్రమతో తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనం పొందాలి. మానవుడు శ్రమ చేయాలి. శ్రమ చేయకుండా ఏ వస్తువులు దక్కవు. ఈరోజు మనం ఉపయోగించుకునే ప్రతి వస్తువు మానవ శ్రమలోంచి వచ్చింది. ప్రతి సర్వీసు మానవ శ్రమలోంచే వస్తుంది. మానవ శ్రమలోంచి ఇవి వస్తాయనే విషయం మానవుడికి ఎప్పటి నుంచో తెలుసు. అయితే తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనం పొందాలి. ఇది ముందుకు పోవడం అంటే. సైన్స్ యొక్క టోటల్ ఎయిమ్ ఇదే. మానవ జీవితంలో సైన్స్ అంతర్భాగం కింద మారిపోయింది. ఉదయం నిద్ర లేచింది మొదలు మరలా తిరిగి రేపు ఉదయం నిద్ర లేచేదాకా 24 గంటలు కొన్ని వందల వస్తువులు వాడుకుంటున్నాం. దాదాపు ఏ వస్తువు మనం తయారు చేయము, కానీ మనం ఏదో ఒక వస్తువు తయారు చేయడానికి మనం పూనుకుంటాం. ఏదో సర్వీసులో మనం ఉంటాం. అంటే మనం ఊరికే వాడుకోం. మనకి చేతనైంది మనం అందిస్తూ ఉంటాం. ఇతరులు అందించిన వాటిని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇది మానవ జాతి యొక్క లక్షణం. సైన్స్ మినహా ఇంక వేరే ఏది కూడా మానవ జాతి యొక్క సమస్యలు పరిష్కరించగలిగే పరిస్థితులు లేదు. అందుకే 400 ఏళ్ళ నాడు ఉన్నట్టు ఈరోజు సైన్స్ లేదు. 400 ఏళ్ళ నాడు బ్రూనే భూమి గుండ్రంగా ఉందన్నందుకు, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందన్నందుకు, అతను కూడా క్రిస్టియన్ మతంలో ఉన్నవాడే, కేవలం ఈ మాట మాట్లాడినందుకు అనేక నిర్బంధాలు ఎదుర్కొని నోటి నుండి మాట రానీకుని ఉండటానికి పెదాలని ఇనుప తీగతో చుట్టేసి నువ్వు ఇప్పటిగా నొప్పుకుంటావా లేదని బలవంతం పెట్టి ఇటలీలో రోమ్ నగరంలో
ఈరోజు వాటికన్ సిటీ ఉన్న దగ్గర నడిబజార్లో దీపస్తంభాన్ని కట్టేసి చుట్టూ కట్టెలు వేర్చి నిప్పంటించిపోయే ముందు సూర్యుడి చుట్టూ భూమి తిరగలు నొప్పుకుంటావా అని అడిగితే ఆ రోజు భూమిని చావడానికైనా సిద్ధమైనాడు, కానీ దాన్ని అంగీకరించడానికి సిద్ధం కాల. అటువంటి త్యాగాలు చేసినటువంటి సైన్సు ఈరోజు మన నిత్య జీవితంలో అడుగడుగున మన యొక్క అవసరాలు తీరుస్తూ ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం కూడా మన దృష్టిలోంచి దాటిపోకూడదు. మతానికి, రాజ్యానికి, సైన్స్కి తగాదా వస్తే ఫైనల్ సే దేంది అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఉదాహరణకి ఒక వ్యక్తి మరణించాడు అంటే గుండె ఊపిరి ఆగిపోతే మరణించటం అని ఒక డెఫినేషన్ ఉంది. రాజ్యం ఈ డెఫినేషన్ అంగీకరించింది, మతం కూడా ఈ డెఫినేషన్ అంగీకరించింది. అందుకనే గర్భస్థంగా ఉన్న పిండాన్ని తీసేస్తే కూడా హత్య అని చెప్పి మతం చెప్పింది, రాజ్యం కూడా చెప్పింది. అంటే పిండానికి కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి, అంటే జీవ లక్షణాలు ప్రదర్శిస్తుంది కాబట్టి. సైన్స్ కూడా మొదట్లో ఊపిరి గుండె ఆగిపోతేనే మనిషి చనిపోయినట్టు అనుకున్నది, కానీ ఆ తరువాత అదనంగా వచ్చినటువంటి సత్యాలు, సమాచారం ఆధారంగా అన్నిటికంటే తక్కువ టైంలో ఏ అవయవం మరణిస్తుంది, ఎక్కువ టైం ఏది ఉంటుందని లెక్కలు తీశారు. మెదడుకి ఆక్సిజన్ సప్లై తగ్గిపోతే 5 నిమిషాలు చనిపోతారు. మెదడు చనిపోయిన తర్వాత మనం ఆర్టిఫిషియల్గా హార్ట్ లంగ్ మిషన్తో ఊపిరితిత్తుల్ని, గుండెని బతికించవచ్చునేమో, కానీ అవి తీసిన మరుక్షణమే ఇవి కూడా ఒక అరగంటకల్లా ఆగిపోతాయి. అరగంట తర్వాత ఉపయోగించుకోలేవు. అంటే దాని అర్థం ఏంటంటే మెదడు చనిపోవడము అని సైన్స్ తీర్మానించింది, ప్రూవ్ చేసింది. ఇది ప్రూవ్ చేసిన తర్వాత దీనికి అనుగుణంగా దక్షిణాఫ్రికా ప్రభుత్వం మొట్టమొదటి చట్టం చేసింది. అలా చట్టం చేసిన కారణంగానే క్రిస్టియన్ బెర్నార్డ్ అనే కార్డియోథొరాసిక్ సర్జన్ మొట్టమొదటి గుండె మార్పిడి ఆపరేషన్ చేయగలిగాడు. గుండె మార్పిడి చేయాలి అంటే మెదడు చనిపోయిన వాళ్ళకి గుండెని, ఊపిరితిత్తుల్ని మిషన్లతో ఆడిస్తూ ఆ సమయంలో గుండెని సపోర్ట్ లేకుండా అర్ధగంట మాత్రమే బయట ఉంచగలరు. అలా అర్ధగంట లోపల గుండె బిగించాల వేరే వ్యక్తికి, అవసరమైన వ్యక్తికి. ఇది సాధ్యమైంది. దేనికి అనుగుణంగా ఏది మారింది చూడండి. సైన్స్కి అనుగుణంగా రాజ్యం చట్టం చేయటం చేసింది, చట్టాన్ని మార్చుకుంది. నోరు మూసుకొని మతం కూడా దాన్ని అంగీకరించి ఊరుకుంది, అంతే. అలాగే గర్భస్థంలో ఉన్న బిడ్డ మీద హక్కు ఎవరిదనే చర్చని సైన్స్ సెటిల్ చేసింది. తల్లి కానీ రక్తం సప్లై చేయకపోతే పిండం బతకదు, కాబట్టి ఆ పిండం మీద ఫైనల్ హక్కు తల్లిదే. కాబట్టి తల్లికి ఏదైనా జబ్బు వచ్చి ఆ జబ్బు తల్లికి ప్రాణాంతకమైతే గర్భంలో ఉన్న బిడ్డను తీసేయించుకునే హక్కు తల్లికి ఉన్నదని చట్టం వచ్చింది. సైన్స్ చెప్పిన తర్వాత చట్టం మారింది. ఈ రోజుకి కూడా రోమన్ క్యాథలిక్ సమాజం అబార్షన్లు అంగీకరించదు, ట్యూబెక్టమీని అంగీకరించదు. కానీ రోమన్ క్యాథలిక్లు అనేక మంది అబార్షన్ చేయించుకుంటారు, ట్యూబెక్టమీని కూడా చేయించుకుంటారు. అంటే మతం యొక్క అవశేషంగా మిగిలిపోయింది ఆ భావజాలం. మతము, రాజ్యము చచ్చినట్టు సైన్స్కి అనుగుణంగా మార్చుకోవాల్సిందే. అలా మనం చూసినప్పుడు ఏ సమాజమైనా సరే ఎప్పటికైనా ముందుకు పోవడమే దాని లక్షణం, వెనక్కి పోవడం దాని లక్షణమే కాదు. తాత్కాలికంగా వెనక్కి పంపించడానికి ప్రయత్నం చేయొచ్చు కొంతమంది, వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ వాళ్ళు దీర్ఘకాలంలో జయప్రదమయ్యే అవకాశమే లేదు. ఇది స్పష్టంగా మనకు అర్థం కావాలి. ఎందువలనంటే ఈరోజు జరుగుతున్న కొన్ని పరిణామాలు అభ్యుదయవాదులుగా ఉన్న వాళ్ళని, సైన్స్ ప్రచారం చేసే వాళ్ళని, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ మీద దాడులు, కానీ అది వాట్సాప్లో దాడులు, ఫేస్బుక్లో దాడులు, ట్విట్టర్లో దాడులు, ఫిజికల్ దాడులు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే చాలా ప్రమాదకరమైన స్థితిలో మనం ఉన్నామనేది నిజమే, నేను కాదన్ను. దాన్ని చూసి నిరాశపడే వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఓ సుదీర్ఘమైన లక్షల సంవత్సరాల వయసు ఉన్న మానవ జాతి చరిత్రలో ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు పెద్ద చరిత్రే కాదు, పెద్ద సమయమే కాదు. 400 ఏళ్ళు పట్టింది సైన్స్ నిలదొక్కుని ఈ రోజు ఉన్న స్థాయికి వచ్చి
ఎంతమంది తిట్టినా ఆఖరికి సైన్స్ ఇచ్చిన షామియానా వాడుకొని, సైన్స్ ఇచ్చిన మైక్ వాడుకొని, సైన్స్ పెట్టిన అన్నం తిని శక్తి సంపాదించుకొని బీభత్సంగా తిట్టినా ఏనుగు పోతామంటే కుక్కరిసినట్టు అరవాల్సిందే తప్ప ఏమాత్రము చెలించే పరిస్థితి ఈరోజు సైన్స్లో లేదు. అటువంటి ఒక స్థాయికి ఎదిగిన సైన్స్లోంచి మనం కానీ అర్థం చేసుకున్నట్లయితే మానవ జాతి శ్రమ చేయకుండా జీవించదు. శ్రమ చేసే వాళ్ళే సైన్స్ను కూడా సృష్టించారు. అది సర్వీసులు కానీ వస్తూత్పత్తి కానీ వాళ్ళు సృష్టించిన ఈ సైన్స్ మొత్తం మానవాళికి ఉపయోగపడాలి. కానీ ఈరోజు వ్యక్తి ముందుకు పోవడం అంటే ఎట్లా అనుకుంటున్నామంటే ఎవడెట్లా పోతే నాకెందుకు, నేను బాగుపోతే చాలు అనుకుంటున్నారు. కుటుంబం ముందుకు పోవడం అంటే ఎలా అనుకుంటున్నారంటే నా కుటుంబం బాగుపడితే చాలు, ఎవడెట్లా పోయినా నాకు అనవసరం అనుకుంటున్నారు. ఇది ప్రమాదకరమైన భావజాలం. ఎవడెట్లా పోతే నాకెందుకు అనేది మానవ జాతికి లాయకైన ఉపయోగకరమైన ఆలోచన కాదు. మనిషి బేసిక్గా స్వార్థపరుడు అయి ఉండొచ్చు, నేను కాదు. ఎందుకంటే స్వార్థం లేకుండా మనిషి చచ్చిపోతాడు. తను బతకాలనే స్వార్థం ఉండాలా, తను ఎదగాలనే స్వార్థం ఉండాలా, తనకు గుర్తింపు రావాలని స్వార్థం ఉండాలా. ఇవి సహజ సిద్ధాలు. స్వార్థం ఉండొచ్చు, కానీ ఆ స్వార్థం నెరవేరాలి అంటే తన చుట్టూ ఉన్న వారి స్వార్థం కూడా నెరవేరాలి. పక్క వాళ్ళని ఏమి పట్టించుకోకపోతే మన స్వార్థం నెరవేరదు. నేను చిన్న ఉదాహరణ మీకు చెప్తా. ఎందుకంటే ఎదగడం అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి సమిష్టి ప్రయోజనాలు, పరస్పర సహకారం అనేది తప్పనిసరి అవసరం. ఈరోజు దాన్నే దెబ్బతీయటానికి పరిపాలించడం సిద్ధపడరు. కాబట్టి ఈ భావజాలం ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి చిన్న ఉదాహరణ చెప్తా. ఒకరోజు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు విరేచనాలు జబ్బుతో ఒకరోజు వచ్చాడు. ఏందయ్యా నీ బాధ అన్నాను. విరేచనాలు సార్ అన్నాడు. మరి ఫీజు ఇవ్వడానికి నాకు శక్తి లేదు సార్ అన్నాడు. సరే ఫీజు ఇవ్వకపోతే పోయేవలే, మందులు రాయిస్తా తీసుకెళ్ళి తినన్నాను. మందులు రాసి చీటీ చేతికిచ్చా. ఆ చీటీని పైకి కిందకి తిప్పుతున్నాడు ఆయన. ఏమి ఆయన అని అడిగాను. ఈ చీటీలో మందులు ఎంత అవుతుంది సార్ అన్నాడు. 200 అవుతాయన్న. నా దగ్గర 200 డబ్బులు లేవే, ఏం చేయాలి సార్ అన్నాడు. డబ్బులు లేకపోతే నేనేం చేయమంటావు అన్నా. మీకు తెలియంగా ఎక్కడైనా డాక్టర్లు పేషెంట్లకు జేబులో డబ్బులు పెట్టి పంపిస్తారా? వాళ్ళ జేబులోని డబ్బులు తీసుకొని పంపిస్తారా? డాక్టర్ అంటే, ప్రైవేట్ డాక్టర్ అంటే జేబులో డబ్బులు తీసుకునేటోడే. కొద్దిగా తీసుకుంటాడా, ఎక్కువ తీసుకుంటాడా, మొత్తం దోచుకు తింటాడా అనేది తేడా తప్ప డబ్బులు తీసుకోవడమే ప్రైవేట్ ప్రాక్టీస్ అంటే. నేనేం చేయమంటావు అన్నా. నువ్వేం చేస్తావని కాదులే సార్, నా పరిస్థితి చెప్పా అన్నాడు. అతను వెళ్ళాడు, మందులు కొనలేదు. విరేచనాలు 3 రోజుల దాకా తగ్గల. ఎక్కడ పడితే అక్కడ విరేచనాలు చేసుకున్నాడు. ఏమైనా ప్రభుత్వం వారు ప్రజల మీద ప్రేమతో సైడ్ కాలువలు, సిమెంట్ కాలువలు కట్టిస్తే అటో కాలు ఇటో కాలు పెట్టుకొని మల విసర్జన చేశాడు. ఇంటి ముందు, పక్కింటి ముందు, తన ఇంటి ముందు చేశాడు. అక్కడ ఈగలు వాలినాయి. ఈ మల విసర్జన మీద ఈగల కాళ్ళకి క్రిములు అంటుకున్నాయి. ఈ క్రిముల్ని ఈగలు వెంటబెట్టుకొని ఆ వీధిలో ఉన్న కలెక్టర్ ఇంటికి, మంత్రి ఇంటికి, బిల్ల బండ్రోజు ఇంటికి, చదువుకున్నోడింటికి, చదువు లేనోడింటికి వెళ్ళాయి. అన్నం మీద, మంచినీళ్ళ మీద, మూతుల మీద, చేతుల మీద వాళ్ళని వీధి వీధి మొత్తం విరేచనాలు వచ్చినాయి. అతనికి విరేచనాలు వస్తే నాకెందుకు అనుకుంటే ఇప్పుడు మనకు వచ్చినాయి. ఇది చాలా ముఖ్యమైన పాయింటే కదా. ఆరోగ్య సూత్రాలు మనకు తెలుసు కాబట్టి 80 ఏళ్ళు బతుకుతా అనుకుంటాం. తెలియనటువంటి నిరుపేదలు, దిగువ మధ్య తరగతి వాళ్ళు 60 ఏళ్ళకి చచ్చిపోతారు అనుకుంటాం. ఈ 60 ఏళ్ళకి చచ్చిపోయేటోడు తనంట మనల్ని పిలుచగలుగుతాడు. అమ్మో అలా అయితే ఎలా, నేను 80 ఏళ్ళు బతకాలి కదా అని మనం అనుకుంటే అతను కూడా మనలాగా 80 ఏళ్ళు బతకాల. అతనితో నాకేం పని అని అంటారా? అతనితో పాటు పోతారు. అతనితో పాటు 60 ఏళ్ళకి సావడమా, మనతో పాటు 80 ఏళ్ళు అతన్ని కూడా బతికించడమా, ఈ రెండే మన ఛాయిస్లు. అందుకని మిత్రులరా, ఈరోజు ఏ రకమైన పరిణామం, ఏ రకమైన జనానికి నష్టం కలిగించేది మన ఎదురుకు జరిగినా అది ఆల్కెలే, మనకు కాదని అనుకోవడం ప్రమాదం. అది చెప్పడానికి ఇది నేను చెప్పా. పరస్పర సహకారంతోనే మానవ జాతి నివసిస్తూ ఉంది. ఎక్కడెక్కడో పనిచేసే కార్మికులు, సర్వీసుల్లో ఉన్నటువంటి జనం తయారు చేసిన వస్తువులు ఈరోజు అందరం వాడుకుంటున్నాం. ప్రపంచంలో ఉన్న
పెట్టుబడికే కాదు ప్రపంచీకరణ జరిగింది. మానవ జాతి యొక్క శ్రమశక్తి, మానవ జాతి యొక్క మొత్తం తెలివితేటలంతా కూడా ప్రపంచీకరణ జరిగిపోయినట్టే. కాకపోతే పెట్టుబడి ప్రయాణం చేసినంత వేగంగా శ్రమ చేసే మనుషులు దేశాలు మారలేరు, అంతే తప్ప బేసిక్గా పెట్టుబడికి కానీ, శ్రమశక్తికి కానీ, తెలివితేటలు కానీ సామాజికీకరణ జరిగిపోయినవి. అలా చూసినప్పుడు సైన్స్ మనకిచ్చిన అద్భుతమైన అవకాశం మానవ జాతి మొత్తము చాలా గొప్పగా జీవించడానికి, ఆకలి సాగులు లేకుండా జీవించడానికి, వైద్య అవసరాలు నెరవేర్చుకోవడానికి అవసరమైనంత అంత వనరులు ఈ రోజున ప్రపంచంలో ఉన్నవి. ఈరోజు దేశాన్ని వెనకబట్టుకెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వీళ్ళకి కొద్ది మంది కోసం అనేక మందిని ఇబ్బంది పెట్టి అనేక మంది వనరులను కొద్ది మందికి దోచిపెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. కరోనా పీరియడ్లో కూడా ఈ దేశంలో ముఖేష్ అంబానీ గారి ఆస్తులు గంటకి 90 కోట్ల లెక్కన పెరిగినాయి. ముఖేష్ అంబానీ గారి ఆస్తులు విలువ కరోనా పీరియడ్ 1 yearలో 350% పెరిగింది. ఇంకొకరు గౌతమ్ అదానీ గారి ఆస్తులు 750% పెరిగింది. ఈ 6-7 ఏళ్లలో మోడీ సాబ్ గారు అధికారానికి వచ్చినాక, సరే ఆయన వాగ్దానాల గురించి ఎక్కువ చెప్పలేడు నేను, అధికారంలోకి వచ్చినాక 6.6 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకి అప్పుల్ని రద్దు చేసినారు. కరోనా మధ్యలో వలస కార్మికులు 15 కోట్ల మంది ఇళ్ళకి వెళ్ళడానికి 100 కిలోమీటర్లు నడుస్తూ తిండి లేక దారిలో పిట్టల్లా రాలిపోతూ ఉన్నప్పటికీ మరొక 40 కోట్ల మంది జనం రోజువారీ కార్మికులు తిండి లేకుండా మారిపోతే వాళ్ళ తిండి గురించి ఆలోచించలా, వాళ్ళ ప్రయాణం గురించి ఆలోచించలా, కానీ కార్పొరేట్లకు 68,000 కోట్ల రూపాయలు బ్యాంకుల అప్పులు రద్దు చేశారు. ఇదండి మనకు కనపడుతున్నటువంటి వివక్ష. వెనక్కిపోక ఏం చేస్తుంది దేశం? బ్యాంకులకు ఎగ్గొట్టినోళ్ళు మనమేమో తినక బ్యాంకుల్లో సెక్యూరిటీ కోసం దాచిపెట్టుకుంటే మనకు అప్పు ఇవ్వాలంటే 100 సంతకాలు పెట్టించుకుంటారు. పొరపాటున మన 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 పరిస్థితులు బాగాలేక అప్పు తీర్చలేకపోతే ఇంటికి వచ్చి జప్తు చేస్తారు. కానీ షావుకారులు 1000 కోట్లు, లక్షల కోట్లు ఎగ్గుడితే వాళ్ళ మీద చర్యలు లేకపోగా మీకెందుకు ఎగ్గొట్టిన చెడ్డ పేరు బాబు, మేమే మీ అప్పులు రద్దు చేస్తామని అడక్కముందే రద్దు చేస్తాం. దగ్గరుండి విమానాలు ఎక్కించి విదేశాలు పంపిస్తారు. ఎమ్మెల్యేలు చేస్తారు, ఎంపీలు చేస్తారు, మంత్రులు చేస్తారు. అప్పులు ఎగ్గొట్టినట్టు కాలు ఎగరేసుకొని తిరుగుతారు. చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఏ ప్రాజెక్టులో వాడు అప్పు ఎగ్గొట్టాడో ఆ ప్రాజెక్టుకే పరిమితమైతే చర్య. అతనే చేసే ఇతర కార్యక్రమాలు ఉంటాయి, ఇతర పరిశ్రమలు ఉంటాయి, వాడి దగ్గరికి వెళ్ళనేది చట్టం. భారతదేశ రాజ్యాంగం చాలా గొప్పదే కావచ్చు. రాజ్యాంగంలో అతిపెద్ద లోపం కూడా మీకు చెప్పాలి. వ్యక్తిగత ఆస్తిని ఉంచుకోవడానికి, పెంచుకోవడానికి హామీ ఇచ్చింది రాజ్యాంగం. అక్కడి నుంచి మొదలైంది దరిద్రం అంతా. పేరుకి రిజర్వేషన్లు వెనకబడ్డ వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు జరుగుతున్న ప్రైవేటైజేషన్ కానీ మనం చూస్తే అదేదో కేవలం షావుకారులకి, కార్పొరేట్లకి దోచిపెట్టడం కోసం ఇదంతా జరుగుతుందని అనుకుంటే పై విషయం అది. ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమల్లో, ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలా రాజ్యాంగం ప్రకారం. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు కూడా అమలు చేయండి అని చెప్పి ఎన్నాళ్ళ నుంచో డిమాండ్ ఉంటే ఇంతవరకు ప్రభుత్వాలు ఒప్పుకోలే. ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేసి మొత్తాన్ని వదిలిచ్చేసుకుని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడితే రిజర్వేషన్ని తాకకుండానే రిజర్వేషన్ ఎత్తేయచ్చు, ఈ దేశంలో లేకుండా చేయొచ్చు. ఇప్పటికే రిజర్వేషన్లో ప్రాబ్లం దయచేసి గమనించండి. 118 మంది ఎస్సీలు ఉన్నారు, 8 మంది ఎస్టీలు ఉన్నారు, 52 మంది బీసీలు ఉన్నారు. అంతా కలిపితే 78 మందికి 50% కంటే రిజర్వేషన్లు మించకూడదని సుప్రీంకోర్టు సీలింగ్ వేసింది. అంటే 78 మందికి 50% రిజర్వేషన్లు, మిగతా 22 మందికి 50% రిజర్వేషన్లు.
ఇంతకు రిజర్వేషన్ ఎవరికి ఇచ్చినట్టు? వెనకబడ్డ వాళ్ళకి ఇచ్చారా, ముందు పోయిన వాళ్ళకి ఇచ్చారా అని అనుమానం ఎవరికైనా రాదా? కనీసం జనాభా ప్రాతిపదికన ఎవరు రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చేయచ్చుగా. 52% బీసీలు ఉంటే 52% రిజర్వేషన్లు ఇచ్చేయచ్చు. 50% మహిళలు ఉన్నారు, 50% వాళ్ళ జనాభాను బట్టి వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చేయచ్చు. 33 ఇవ్వడానికి ఏడిచ్చేస్తా ఉన్నారు. అంటే అసలే చట్ట ప్రకారమో లేదా రాజ్యాంగంలోనో ఉన్నటువంటి వాటిని అమలు చేయడానికి దిక్కులేదు. అందులో కూడా చిన్న చిన్న సమస్యలు ఇలాంటివి ఉన్నాయి. వాటి వ్యాఖ్యానాలు ఇలా ఉన్నాయి. ఈరోజు వ్యవసాయ చట్టాలు చేశారు. దేశాన్ని వెనక్కి పంపటానికే ముందుకు పంపటానికి ఆలోచించండి. రైతులకు అనుమానం రాకుండా ఎట్లుంటుంది? ఎంతైనా దాచుకోవచ్చు అని చెప్పింది ఒక చట్టం. ఎంతైనా దాచుకుంటే ఇదివరకు చట్ట ప్రకారం చర్య తీసుకొని నిత్యావసర వస్తువులు ఎట్ట దాచుతామని చెప్పని చట్టం ఉండేది. దానివల్ల దాచుకోవడానికి వీలేదు కాదు. పరిశ్రమాధిపతులు తమ యొక్క ఉత్పత్తులు ఎంతైనా దాచుకోవడానికి హక్కు ఉన్నప్పుడు రైతులు ఎందుకు దాచుకోకూడదు? అద్భుతమైన స్టేట్మెంట్ లా కనపడుతుంది చూడడానికి. పంటలు వేసినప్పుడే పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు తెచ్చుకున్న రైతు పంట పండిన వెంటనే అప్పులు తెచ్చడానికి ఒప్పందం చేసుకుని పంట వేస్తాడు. ఇది దాచుకునేది ఎక్కడ? మొహం. పంట పండగానే కళ్ళంలోంచి వెళ్ళిపోద్ది అప్పులకి. ఏమన్నా కాస్త మిగిలితే తినడానికి పనికొస్తుంది, ఇంకా కొంచెం మిగిలితే వచ్చే సంవత్సరం పెట్టుబడికి పనికొస్తుంది. అసలు దాచుకునే పరిస్థితి రైతుకి ఎక్కడ ఉంది? ఎవరు దాచుకోగలరు? ఇప్పటికే దోచుకొని లక్షల కోట్లు పోగేసుకుని పెద్ద మనుషులు ఉన్నారే, వాళ్ళు పెట్టుబడులు పెట్టగలరు. ఎంతైనా రైతులు పండించిన కొనగలరు, దాచగలరు, దోచగలరు, ఎక్కడికైనా ఎగుమతి చేయగలరు, లాభాలు సంపాదించుకోగలరు. రైతులు మాత్రం కాదు. ఎక్కడికైనా తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు. రెండో చట్టం. రైతు తన ఊళ్ళోనే లేదా పక్కనే ఉన్న వ్యవసాయ మార్కెట్కి తీసుకెళ్లి అమ్ముకోవడానికి అడిగి చేతైంది. కర్నూలు జిల్లాలో తుగ్గిలి పెత్తికొండలో టమాటాలు పండించే రైతుకి ఢిల్లీలో 10 రూపాయలు టమాటా అయింది, ఇక్కడ 10 రూపాయలు అయింది కాబట్టి అక్కడికి పోయి అమ్ముకోవచ్చు అని ఎవడన్నా చెప్తే, కలకత్తా పోయి అమ్ముకో, బాంబే పోయి అమ్ముకో అని చెప్తే అక్కడ దాకా తీసుకెళ్ళి అమ్ముకోవడం ఈ రైతుకు సాధ్యమయ్యే పనేనా? సాధ్యం కాని పని. ఎక్కడ ఎంత రేట్లోనూ ఎవరు తెలుసుకోగలరు? కార్పొరేట్ సెటప్ తెలుసుకోగలరు. ఎక్కడ చౌకగా దొరుకుతుంది ఎవరు తెలుసుకోగలరు? కార్పొరేట్ సెటప్ తెలుసుకోగలరు. ఎక్కడ తీసుకెళ్ళి అమ్ముకుంటే ఎంతెంత లాభం వస్తుందో ఎవరికి లెక్కలు తెలుస్తాయి? కార్పొరేట్ వాళ్ళకి తెలుస్తాయి. దాచుకోగలిగేది వాళ్ళే, ఎక్కడికైనా తీసుకెళ్ళి అమ్ముకోగలిగేది వాళ్ళే. ఇప్పటిదాకా ఉన్న వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ వాళ్ళకి అడ్డంకిగా ఉన్నాయి. అడ్డంకి తొలగించడానికి మనం ఘనత వహించిన ప్రభుత్వం వారు వాళ్ళు ప్రేమతో చట్టాలు చేశారు. మీ కాంట్రాక్ట్ వ్యవసాయం చెప్పనక్కర్లా, వాళ్ళ పొలాల్లో వాళ్ళే ఫైనల్గా కూలీలుగా మారుతారు. ఆలుగడ్డలు పండించినందుకే ఒక రైతు మీద పెప్సీ కంపెనీ కోర్టులో కేసు వేస్తే జనమందరూ తిరగబడితే రద్దు చేసుకుంటారు. ఆలుగడ్డలు 2 ఎకరాలు పండించుకునేదానికి అంత బీభత్సం చేసిన కార్పొరేట్ సంస్థలు రేపొద్దున కాంట్రాక్ట్ వ్యవసాయం చేసిన తర్వాత వాళ్ళు పండించుకున్న పంటకి మార్కెట్ లేదని అర్థమైతే కార్పొరేట్లు మార్కెట్ లేదు కాబట్టి నీకు ధర ఏమన్నా చెప్పరు. నీ మార్కెట్ నువ్వు తయారు చేసిన నీ వస్తువు క్వాలిటీ లేదని చెప్తారు. పురుగు మందులు ఎక్కువ నేను చెప్తారు. సబ్ స్టాండర్డ్ కాబట్టి మేము కొనమని చెప్తే దిక్కున్న చోట చెప్పుకుంటారు. పోయి దిక్కున్న చోట అంటే ఇదివరకు కోర్టుల్లో చెప్పుకుంటారు, ఇప్పుడు కోర్టుల్లో మాట్లాడడానికి కూడా లేదు. స్పష్టంగా అర్థమవుతుంది వ్యవసాయ చట్టాలు తిరోగమనానికి. ఫుడ్ సెక్యూరిటీ లేకుండా పోతుంది. కనీసం కొన్ని తిండల్లా పండించుకొని రైతులు బతికే పరిస్థితి కూడా లేకుండా తయారవుతుంది. ఇప్పటికే 3.5 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. ప్రభుత్వం వ్యాపారం చేయదు అంటున్నాడు. వ్యాపారం చేయమని ఎవరు అంటున్నారు? ప్రభుత్వాన్ని. వ్యాపారం చేయదు కాబట్టి మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటున్నారు. ఇదివరకు నష్టాలతో ఉన్న వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటుండాలి. ఇప్పుడు బాణీ మార్చేసినారు. నష్టాలు కాదు, మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఎట్లా ఇస్తారో మీకు శాంపుల్ తెలియాలంటే, యుద్ధ విమానాలు తయారు చేయడంలో నైపుణ్యం అనే హెచ్ఏఎల్ కాంట్రాక్ట్ రాదు. యుద్ధ విమానం అంటే స్పెల్లింగ్ తెలియని అనిల్ అంబానీ గారికి ఆఫ్షోర్ డీలు 20,000 కోట్లకు వస్తుంది. ఎందుకు వస్తుంది ఆయనకి? అసలు కంపెనీ ఉందా? కంపెనీ కూడా అప్పటికప్పుడు రిజిస్టర్ చేసుకున్నాడు. యుద్ధ విమానాల గురించి ఓనమాలు తెలుసు ఆయనకి. 6 విమానాశ్రయాలు కరోనా మధ్యలో గౌతమ్ అదాని గారికి ఇచ్చారు.
ప్రభుత్వం వారి ఫైనాన్స్ డిపార్ట్మెంటే ఒక్కొక్కరికి ఒక్క విమానాశ్రయం కంటే మించి వద్దని చెప్తే కూడా లెక్క చేయకుండా ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీసు 6 విమానాశ్రయాలు ఇచ్చేస్తారు. ఇంకా ఇస్తారంట. రోడ్లు ఇచ్చేస్తారు, రైల్వేలు ఇచ్చేస్తారు, భారీ నీటి ప్రాజెక్టులు ఇచ్చేస్తారు, రేవులు మొత్తం ఇచ్చేస్తారు, గనులు ఇచ్చేస్తారు. ఈ గనులు ఇచ్చే గొడవ మీకు తెలుసు కదా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని గొడవ చేసి ఉభయ రాష్ట్రాల వాళ్ళు 40 ఏళ్ళ నాడు విశాఖ ఉక్కును సాధించుకుంటే విశాఖ ఉక్కు మీద ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం పెట్టింది కేవలం 5,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఈ పీరియడ్లో విశాఖ ఉక్కు ప్రభుత్వానికి పన్నుల రూపంలో డివిడెండ్ రూపంలో చెల్లించింది 42,000 కోట్లు. 5,000 కోట్లు పెడితే 42,000 కోట్లు తీర్చుతున్నారు వెనక్కి. ఏం నష్టం జరిగింది? అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇనప గనులు ఇచ్చినారు. విశాఖకు ఎందుకు ఇవ్వరు? ఇనప గని సొంతది ఉంటే 500 నుంచి 600కి 1 టన్ను ఖనిజం వస్తుంది. సొంతది లేకపోతే విశాఖకు ఓపెన్ మార్కెట్లో 5,000కి టన్ను కొనుక్కుంటుంది. నష్టాలు రాకుండా ఎట్లుంటాయి? నష్టాలు వచ్చేటట్టు చేసేది వీళ్ళే. అదిగో నష్టం వచ్చింది చూడని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తానని చెప్పేది వీళ్ళే. ఇచ్చేటప్పుడన్నా ఏదన్నా రేషనాలిటీ ఉందా? ఈరోజు 2 లక్షల కోట్ల ఆస్తులు విశాఖ ఉక్కువి 32,000 కోట్లకి ఇస్తారట. తెగనమ్మడమే. పరిశ్రమలు తెగనమ్ముతారు, లాభాలతో నడిచేవాడు తెగనమ్ముతారు. బిఎస్ఎన్ఎల్ ఉంది, గ్రామాన టెలిఫోన్ సౌకర్యం ఇచ్చింది. బిఎస్ఎన్ఎల్ సౌకర్యం వాడుకుంటాడు జియో, 6 నెలలు ఉచితంగా ఇస్తాడు. బిఎస్ఎన్ఎల్ సౌకర్యం వాడినందుకు బిఎస్ఎన్ఎల్ డబ్బులు ఇస్తాడా? ఈడు. జియోని బతికించడం కోసం బిఎస్ఎన్ఎల్ చంపేయాల. రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క పెట్రోల్ బతకడం కోసం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ చంపేయాల. కృష్ణా గోదావరి బేసిన్లో ఓఎన్జీసీకి బావులు ఉన్నాయి. ముఖేష్ అంబానీ గారికి D6 అని బాగుంది. ధీరుభాయ్ అంబానీ 6 ఆ బావి పేరు. ఈయన బావిలోంచి ఓఎన్జీసీ బావుల్లోని గ్యాస్ దొంగతనం జరిగింది. దొంగతనమే. దానికి 13,000 కోట్ల రూపాయలు జరిమానా విధించారు. ఇప్పటికి దమ్మిడి గట్ల గవర్నమెంట్గా జరిమానా. దొంగతనం సాగుతూనే ఉంది, జరిమానా గట్ల. మరి గుజరాత్లో ఉన్న గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ దివాళెత్తితే ఓఎన్జీసీ వాళ్ళతో పెట్టుబడులు పెట్టించారు కదా 3 సార్లు. మరి అలాగే విశాఖకు ఎందుకు పెట్టుబడులు పెట్టించరు? ఇంత వివక్షతో కూడుకున్నటువంటి విధానం చెప్పనల్లి కాదు. వెనక్కిపోవడానికి తోడ్పడే చెప్తా. అద్భుతమైన వాగ్దానాలు 2014లో మోడీ సాబ్ చేశారు. విదేశాల్లో ఉన్న 70 లక్షల కోట్ల డబ్బు నేను తీసుకొచ్చి ఒక అకౌంట్లో 15 లక్షలు వేస్తాను అని వాగ్దానం చేశారు. తర్వాత ఆలోచించుకునైనా 15 లక్షలు తెచ్చి ఒక అకౌంట్లో వేస్తే జనం సోమరిపోతులు అవుతారని అనుమానం వచ్చి ఆ డబ్బు తీసుకురాలేదు అనుకుంటున్నారు జనమంతా. లేకపోతే ఎదురు చూశారు చాలా కాలం, ఎప్పుడెప్పుడు వేస్తారో ఆ డబ్బులని. 4 ఏళ్ళ నాడు పెద్ద నోట్లని రద్దు చేసి అవినీతి పోతుంది, నల్లధనం పోతుంది, ఉగ్రవాదం పోతుంది, దొంగ డబ్బులు పోతాయని అద్భుతంగా ప్రకటించారు. ప్రకటించి ఊరుకోలే. 100 రోజులు టైం ఇవ్వండి నాకు, ఇప్పుడు నేను ప్రకటించినవన్నీ జరగకపోతే నడిబజార్లను ఉరిదీయండి అని అన్నాడు. ఈ మాటలకి ఏం లేండి, ప్రధానమంత్రిని ఉరిదీస్తారు. ఉరిదీసా జనానికి ఏం ప్రయోజనం? మాకు మీ ఉరి కాదు స్వామి కావాల్సింది, మా బతుకులు బాగుపడటం కావాలి. కరోనాలోనే అసలే ఉద్యోగాలు పోయినాయి, ఉపాధులు లేకుండా పోయినాయి, తిండి లేకుండా తయారైంది, మధ్యతరగతి పరిశ్రమలు పోయినాయి, చిన్న పరిశ్రమలు పోయినాయి, కొత్త నిరుద్యోగులు పెరిగినారు. దేశం యొక్క జీడిపి మైనస్కి వెళ్ళి 24కి వెళ్ళిపోతా ఉంది. ఒక రైతులే ఈ టైంలో 4% పాజిటివ్ జనాన్ని బతికించినారు. మమ్మల్ని బతికించండి స్వామి అని మేమంటే ఉరిదీయండి అని అంటవేది నువ్వు? అనకూడదు కదా నువ్వు. అట్లా ప్రధానమంత్రిని ఉరిదీయడానికి ఎవరు సాహసిస్తుడు? ఇట్లాంటి రిటారిక్ వాక్యాలన్నీ వాడి చివరికి ఏమైంది? నల్లధనం అంతా తెల్లగా ముసుగేసుకుని బ్యాంకులకు వచ్చి కూర్చుంది. 3 లక్షల కోట్లు మిగులుతుందని సుప్రీంకోర్టుకి అప్పుడు అడ్వకేట్ జనరల్ జవాబు చెప్పాడు. 10,000 కోట్లు ఆగింది, మిగతాది మొత్తం బ్యాంకులకు వచ్చింది. ఆర్థికం మొత్తం తిరోగమనమే. వ్యవసాయం తిరోగమనం, పరిశ్రమలు తిరోగమనం, ఉద్యోగాలు తిరోగమనం, రిజర్వేషన్లు తిరోగమనం, ఆడపిల్లల పరిస్థితి తిరోగమనం, దళితుల పరిస్థితి తిరోగమనం. తిరోగమనం కాకుండా పురోగమనం అయ్యేది ఒకే ఒక్కటి ఉంది. అదేంటంటే మతం పేరుతో జనాన్ని దారి తెప్పిస్తుంది. ఒక్కటే పురోగతి ఉండేది.
కులం పేరుతో డివైడ్ చేయటం, మతం పేరుతో డివైడ్ చేయటం, జన్మలో ఒకరికొకరికి తగాదాలు పెట్టడం. ఈ విషయంలో ముస్లిం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటం తక్కువ తినలే, హిందూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటం తక్కువ తినలే. జనాన్ని డివైడ్ చేయటం, ఓట్లు దండుకోవటం, మరల అధికారంలోకి రావడం, సాహుకారులను మేపడం, ఇది ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం. సైన్స్ని ఇంత బాహాటంగా, అద్భుతంగా ప్రజలకు మేలు చేయడానికి ఉపయోగించుకోవాల్సిన వనరులు మన దగ్గర ఉంటే, సైన్స్కు ప్రతిగా మూఢనమ్మకాలను ప్రోత్సహించడం, సైన్స్ని వాడుకునే చదువుకున్న వాళ్ళు మూఢనమ్మకాలు పెంచడం, ఎవరైనా మాట్లాడితే దేశద్రోహాన్ని ముద్రేయడం, రాజద్రోహం అని ముద్రేయటం, జైలుల్లో పెట్టడం విచారణ లేకుండా, రకరకాల చట్టాలు తీసుకోవడం. ఇలాంటి పరిస్థితులు ఈరోజు మన దేశం ముందుకు పోవడంలా వెనక్కబోతుందనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సంస్కృతి పరంగా, ప్రజలకు ఆలోచన పరంగా, సైన్స్ని దుర్వినియోగం చేసే పరంగా, పాలనా పరంగా, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే పరంగా, అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసే పద్ధతి, టాప్ టు బాటం, కోర్టుల దగ్గర నుంచి సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, కాగు, ఎలక్షన్ కమిషన్ అన్నిటినీ మేనేజ్ చేసే కార్యక్రమం మొదలైంది. దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? ప్రజాస్వామ్యం మన జీవన విధానంగా ఉండాలని కదా మనం ఆ రోజు రాజ్యాంగం రాసుకున్నాం. చివరి రాజ్యాంగ పరిషత్ మీటింగ్లో అంబేద్కర్ చెప్పిన మాటలు మళ్ళా గుర్తొస్తున్నాయి నాకు. మేము మంచి రాజ్యాంగం రాయడానికే ప్రయత్నం చేశాం. రాజ్యాంగంలో ఏదైనా లోపాలు ఉంటే భవిష్యత్తులో సవరించుకోవడానికి వీలుగా ప్రొవిజన్స్ పెట్టాం. ఒకవేళ లోపాలున్నా మీరు ఎన్నిక చేసుకునే వాళ్ళు సరైన వాళ్ళని కానీ ఎన్నిక చేసుకుంటే ఈ లోపాలు ప్రజల దాకా పోవు, ఈ మంచివాళ్ళు సరిదిద్దుతారన్నాడు. మీరు ఎన్నిక చేసుకునేటోళ్ళే తప్పుడోళ్ళని కానీ ఎన్నిక చేసుకుంటే మేము ఎంత మంచి రాజ్యాంగం చేసినా మీకు ఉపయోగపడదని రాశాడు ఆయన. ఆయన అన్నాడు, నాకు భయంగా ఉంది, మరోసారి మన దేశం నియంతృత్వంలోకి పోతుందేమోనని, పరాధీనతలకు పోతుందేమోనని. ఆయన అనడానికి కారణం ఏంటంటే, వెనుకబడిన వాళ్ళు, తరతరాలుగా వెనుకబడిన వాళ్ళకి వాళ్ళ జీవితాలను మెరుగుపరచడానికి రాజకీయ పరంగా మేము రిజర్వేషన్లు ఇచ్చాం, కానీ దీన్ని ఆధారం చేసుకుని సామాజికంగా ఉండే అసమానతలు, ఆర్థికపరమైన అసమానతల్ని మీరు పరిష్కరించుకోకపోతే, భవిష్యత్ తరాలు పరిష్కారం చేసుకోకపోతే, వాటిని అలానే ఉండనిస్తే, వాటిని అలానే పెరగనిస్తే ఈ రాజకీయంగా ఇచ్చిన అవకాశాలు కూడా లేకుండా పోతాయి. ఎంత గొప్ప విజనరీగా మాట్లాడాడండి అంబేద్కర్. ఆ రోజు చెప్పాడు స్పష్టంగానే. ఈరోజు జరుగుతున్నది ఏంటి? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మొదట్లో కొంత పద్ధతిగా ఉన్నారు, కనీసం కాగితం మీద ఉన్న పద్ధతిగా ఉన్నారు. ఆచరణకు వచ్చాక భారీ పరిశ్రమలు ప్రభుత్వాలే పెట్టినాయి. పెట్టుబడిదారుల దగ్గర డబ్బులు లేవు కాబట్టి భారీ పరిశ్రమల్లో అన్ని తయారు చేసి వాళ్ళకి అందించారు. ఈరోజు పెట్టుబడిదారులు చాలా పెద్దోళ్ళు అయ్యారు. రతన్ తాత చెప్తున్నాడు ఈ మధ్య, మా కాలం పెట్టుబడిదారులు ఉత్పత్తి చేసి లాభాలు సంపాదించుకున్నాం, ఈ కాలం పెట్టుబడిదారులు మేనేజ్ చేసి, వ్యవస్థలను మేనేజ్ చేసి సంపాదించుకుంటున్నారు అని స్పష్టంగా చెప్పాడు. అంటే ప్రజాస్వామ్యం అనేది మోకరి కింద, ఒక నటన కింద మార్చేసే పద్ధతి. అక్కడికి చేరుకున్నాం మనం. చదువుకున్న వాళ్ళు కూడా మూఢనమ్మకాలని పెద్ద ఎత్తున పెంచి పోషించే కార్యక్రమం జరుగుతూ ఉంది. చదువు లేని వాళ్ళలో మూఢనమ్మకాలు నష్టం ఆడి వరకే పరిమితం. మహా అయితే చుట్టుపక్కల వాళ్ళు కొంత నష్టం చేయగలడు. ఉన్నాయి ఇప్పటికీ ముహూర్తాలు పెట్టడం, ముడుగులు కట్టడము, తాయెత్తులు వేయటం, అంతరాలు వేయటం, దిష్టులు తీయటం గ్రామాల్లో ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు మూఢనమ్మకాలు అట్లా కాదు. రేకి, ప్రాణిక్ హీలింగ్, మ్యాగ్నెటోథెరపీ, అరోమా థెరపీ, ఫ్లవర్ థెరపీ, నంబర్లు మార్చటం, పేర్లు మార్చటము, జ్యోతిష్యము, వాస్తు, పిచ్చలుగా తయారైనవి. ఎన్ని చదువుకున్న వాళ్ళకున్నవే. చదువుకున్న వాళ్ళు ఇంతగా మూఢనమ్మకాల్లో కూరుకొని పోతే దేశం ముందుకెట్లా పోతుంది? వెనక్కిపోక. ఇది ఎట్లా సాధ్యమైంది? కేవలం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ యొక్క
ప్రజా వ్యతిరేక ఆలోచనలే కారణమా? వాళ్ళ ఆలోచనలు మాత్రమే కారణం కాదు. వాళ్ళు పథకం ప్రకారం సిస్టమేటిక్గా ప్రజల ఆలోచనల్ని ప్రభావితం చేయటానికి ఒక అద్భుతమైన సాధనం ఎంపిక చేసుకున్నారు. ఆ సాధనమే ఎడ్యుకేషన్ రంగం. ఎడ్యుకేషన్ రంగంలో చిన్నతనంలోనే పిల్లలకు కానీ తప్పుడు భావజాలాన్ని కానీ ఎక్కించగలిగితే, వాళ్ళు కోరుకున్న భావజాలాన్ని ఎక్కించగలిగితే, పెద్ద అయిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళు ఎలా అనుకుంటే అలానే ప్రవర్తిస్తారు. మతం గురించి కానీ, కులం గురించి కానీ, దైవభావం గురించి కానీ, వీటన్నిటి గురించి రాజ్యాంగం ఏం చెప్పింది? నీ కులం నీది, నీ మతం నీది, నీ దేవుణ్ణి నీ వ్యక్తిగత విషయం. మతపరమైన స్వేచ్ఛ మీకుంది. నీ ఇష్టం వచ్చిన మతం ఏంటో నువ్వు ఉండు, నీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి నువ్వు ఆరాధించుకో, నువ్వు పక్కోళ్ళకి చెప్పుకునే హక్కు నీకుంది, చెప్పుకో. ఇది స్వేచ్ఛలకు సంబంధించిన విషయం అని చెప్పింది రాజ్యాంగం. ఇదే రాజ్యాంగం భవిష్యత్తు కోసం ఒక హామీని పొందుపరిచింది 51 అధికారంలో, 51 ఆర్టికల్లో హెచ్ అనే ప్రకరణ కింద. శాస్త్రీయ దృష్టి, జిజ్ఞాస లేదా తార్కిక దృష్టి, మానవతా దృష్టి, సంస్కరణ అభిలాష, ఈ నాలుగిటిని ఉంచుకోవడం, పెంచుకోవడం తప్పనిసరి విధి. ఈ జనానికి, దేశంలో జనానికి విధిగా వీటిని నేర్చుకోవాలా అని చెప్పి. దీన్ని కానీ చూస్తే మనకి ఎటువంటి హక్కు వస్తుంది? పురాణాల్లో కానీ, భారత భాగవతాలు, రామాయణాలు ఇలాంటి వాటిల్లో ఎవరి ఇష్టం వచ్చిన దేవుని వాళ్ళు పూజించుకునే హక్కు నీకుంది. అదే సమయంలో భాషని మీరకుండా అందులో ఉన్న విషయాలు ఈ రోజుకి కూడా శిరోధార్యమని ఎవరన్నా చెప్తే వాటిని సైంటిఫిక్ స్క్రూటినీకి గురి చేసే హక్కు కూడా ఉన్నది. అది 51 అధికరణ మనకిచ్చే హక్కు. రామరాజ్యం రావాలని ఎవరన్నా అంటే, రామరాజ్యం మంచి రాజ్యం వస్తే ఎవరికి అభ్యంతరం లేదు. రామరాజ్యంలో మనకు నష్టం కలిగించే ఉంటే రాకూడదనే హక్కు మనకుంది. రాముడిలోంచి మంచి విషయాలన్నీ నేర్చుకునే హక్కు ఎవరు నిరాకరించటల్లా. ఏమేమి ఉన్నాయో లిస్ట్ వేసుకొని అవన్నీ పాటిద్దాం, రాసుకోవచ్చు. ఏ పురాణ పురుషుడి నుంచి అయినా ఏ నేర్చుకోకూడదో కూడా మనం విశ్లేషించే హక్కు ఉంటుంది. ఒక అమ్మాయి వచ్చి నేను ప్రేమిస్తున్నాను, నాతో జతగట్టు అంటే చెప్పబెట్టుకుని ముక్కులు చెవులు కోసే హక్కు ఈరోజు ఎవరికి లేదు భారత రాజ్యాంగం ప్రకారం. రామాయణంలో కోసినారు అట్లా. భార్యను ఎవరన్నా కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళి ఏడాది పాటు వదలకుండా ఉంటే ఆమెకు నష్టం జరగచ్చు, జరగకపోవచ్చు. సీతమ్మకి ఏ నష్టము జరగల. కానీ ఆమె పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడం కోసము నిపుణుల దూకి బయటికి రా అని చెప్పిన హక్కు ఈరోజు ఏ భర్తకి లేదు. ఈరోజు బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా చదువుకునే హక్కు ఉంది. కేవలం వేదాలు చదువుకున్నందుకు శంభుకుని చెప్పబెట్టుకుని మెడకాయ నరికేసిన రాముడు. ఇలాంటి వాటిని స్వీకరించే హక్కు ఎవరికి లేదు. వీటిని ప్రశ్నించే హక్కు రాజ్యాంగమే మనకిస్తుంది. రాముని నేనేం తిట్టడంలా, రాము నుంచి నేర్చుకోకూడదు అంటున్నా. అందుకనే మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా మాట్లాడుతుంది రాజ్యాంగం. లౌకిక రాజ్యాంగం అంటే అర్థం ఏంటంటే ఈ లోకానికి సంబంధించిన రాజ్యాంగం. పరలోకం గురించి మాట్లాడదు, చచ్చిపోయినాక ఏమైతే మాట్లాడదు, పుట్టకముందు ఏమి జన్మలు నీకు ఉన్నాయో మాట్లాడదు ఈ రాజ్యాంగం. మతాల ప్రకారం నేరాలు చేస్తే నరకంలో శిక్షలు పడతాయి. హిందువులకి ఒక నరకం ఉంది, క్రిస్టియన్ల నరకం వేరే, ముస్లింల నరకం వేరే. ఒక వ్యక్తి ఓ హత్య చేస్తే ఈ దేశంలో అతను ముస్లిం అయితే ముస్లిం నరకంలో, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ నరకంలో, హిందూ అయితే హిందూ నరకంలో అనుభవించాలా లెక్క ప్రకారం, ఆ మత గ్రంథాల ప్రకారం. పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడానికి వస్తే మా నరకంలో నాకు శిక్ష పడుతుంది, మీరెవరు రావడానికి అనే హక్కు ఉందా ఇక్కడ ఎవరికైనా? అలా అంటే పోలీసులు ఊరుకుంటారా? ఒకే తప్పుడు పనికి 2 సార్లు శిక్ష పడుతుందా? నరకంలో శిక్ష ఒకటి, మళ్ళీ ఇక్కడ శిక్ష.
మా నరకంలో నాకు శిక్ష పడుతుంది, నన్ను ఇక్కడ వదిలేయమంటే వదిలేస్తారా? అప్పుడు పోలీసు ఏమంటాడు, ముందు ఇక్కడ శిక్ష పడని మీ నరకంలో పడకుండా నువ్వు చూసుకోపో అంటాడు. అందరూ మళ్ళీ దేవుని నమ్మేవాళ్ళే. అందరికీ స్వర్గ నరకాల మీద నమ్మకాలు ఉంటాయి. ఎవరైనా ఉపన్యాసాలు చెప్తే స్కూల్లో పెడితే 1000 మంది హాజరైతే రికార్డే చెప్తారు, అందరూ వినొస్తారు. కానీ భారత రాజ్యాంగం ప్రకారం తప్పు జరిగితే శిక్ష ఇక్కడే పడాలి. శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారంటే అది వేరే, కానీ రాజ్యాంగ నియమాల ప్రకారం మాత్రం శిక్ష ఇక్కడే పడాలి. అది లౌకిక రాజ్యాంగం అంటే. లౌకిక అనే దాన్ని బూతు మాట కింద మార్చేస్తున్నారు చివరికి దేశభక్తులు అందరూ కలిసి, ఈ జాతీయవాదులు, దేశభక్తులు, రాజ్యభక్తులు అందరూ కలిసి. లౌకికం అంటే బూతు మాట. ఈ లోకాన్ని గురించి మాట్లాడడం, పరలోకం గురించి నీకు ఆధారం లేనప్పుడు ఎవరు నమ్మకం వాళ్ళు పెట్టుకోండి అన్నారు. ఏ విధంగా నిరూపిస్తారు? చచ్చిన తర్వాత స్వర్గానికి పోతున్నాడు ఒక ఆయన. నాకేం అభ్యంతరం, స్వర్గానికి పోవచ్చు శుభ్రంగా, నేను అడ్డం పెడతానా? నువ్వు స్వర్గానికి పోతున్నావని నాకెట్ట తెలుస్తుంది అని అడిగా నేను. నువ్వు పోయి మళ్ళీ తిరిగి వస్తే కదా నాకు వచ్చి చెప్పడానికి నువ్వు. సరే నాకు చెప్పావు, కానీ నాకెట్ట తెలుస్తుంది అని అడిగా. నేను కూడా చచ్చిపోవాలా, ఆయనతో పాటు స్వర్గానికి వెళ్ళాలా, చూసి మళ్ళీ తిరిగి వచ్చి నీకు చెప్పాలా? ఎవడికి తెలియాలంటే ఆడు ముందు చచ్చిపోవాలా, తర్వాత స్వర్గానికి పోవాలా? ఇలా ఉంటుంది ఆర్గ్యుమెంటు. కాబట్టి వాటన్నిటిని నమ్మకాల ఫ్రేమ్లో పెట్టింది రాజ్యాంగం. నమ్మకాల ఫ్రేమ్లో ఉన్న వాటిని ఈరోజు పెద్ద విషయాల కింద మార్చి జనం మధ్య కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో తగాదాలు పెట్టి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు విడదీసి పాలించాలంటే ఈరోజు దాన్ని పరిపూర్తి చేసి జనాన్ని విడదీసి జనం మధ్య తగాదాలు పెట్టి వాళ్ళ మధ్య వచ్చిన తగాదాల ఆధారంగా ఓటు బ్యాంకులు సృష్టించుకొని పరిపాలించడానికి పూనుకున్నటువంటి వాళ్ళని దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారనాలనా, వెనక్కి నడిపిస్తున్నారనాలనా? ఇది సీరియస్గా చూడాల్సిన విషయం అనేది నా అభిప్రాయం. అందువల్ల మిత్రులారా, మూల కారణం మనం చూసాం. పరిపాలించే వాళ్ళు కొద్దిమంది ప్రయోజనం కోసం అనేక మంది యొక్క ప్రయోజనాలను దెబ్బతీయటం చేస్తున్నారు. కులం పేరుతో నష్టం చేస్తున్నారు, వర్గం పేరుతో నష్టం చేస్తున్నారు. కులాన్ని ఒక కులం కింద కులాన్ని 4000 కులాలను పెట్టి ప్రతి కులం వాడు నాకంటే అది కూడా వాడు వాడి దగ్గర తలంచుకునేటట్టు, తనకంటే తక్కువడు అనుకుంటే వాడి మీద జులుం చెలాయించేటట్టు మనస్తత్వం క్రియేట్ చేసి పెట్టారు. ప్రతి కులంలో మళ్ళా వర్గాలు ఉన్నాయి, పై వర్గం, కింద వర్గం. ఇంతగా డివైడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది దీనికి అంటే, పారిశ్రామిక వ్యవస్థ, పెట్టుబడిదారి వ్యవస్థ తయారైనప్పుడు తమ ఫ్యాక్టరీల్లో జనం పనిచేయాలి కాబట్టి ఇప్పుడు ముప్పుడుగా జనం వచ్చి పనిచేయడానికి సిద్ధమైతేనే తక్కువ కూలికి పనిచేయించుకోవచ్చు. కాబట్టి మతపరమైన, కులపరమైన, స్త్రీ పురుష పేరుతో, ప్రాంతం పేరుతో ఉన్న విభేదాలను రద్దు చేసి మొత్తం నా పరిశ్రమలోకి రండి, పనిచేయండి, మొత్తం నా దగ్గరకు వచ్చి పనిచేయండి అని అన్నది. అంటే కులాలకి మతాలకి వ్యతిరేకంగా జనాన్ని అందరినీ సన్నద్ధం చేసింది ఈ వ్యవస్థే. కానీ అక్కడ చిక్కొచ్చింది వాళ్ళకి. మూల కారణం చెప్తున్నాను, చిక్కు ఎక్కడ వచ్చిందో. జనం వస్తువులు తయారు చేసే దగ్గర జనం కలిసి తయారు చేయాలా, జనమందరూ ఈ వస్తువులను వాడుకోవాలి, వాడుకుంటేనే వాళ్ళకి లాభాలు వస్తాయి. తయారు చేస్తాడు కలిసి తయారు చేయాలి, ఎక్కువ మంది పని చేయడానికి వస్తే తక్కువ కూలికి తీసుకోవచ్చు, అక్కడ లాభం వస్తుంది. ప్రతి ఒక్కడు కుల, మత, ప్రాంత, దైవ భావనలకి అతీతంగా ప్రతి ఒక్కడు తమ వస్తువులు కొనుక్కోవాలి. సెల్ ఫోన్ తయారైతే అన్ని మతాల వాళ్ళు కొనుక్కోవాలి, కులాల కొనుక్కోవాలి, మందులు అందరూ కొనుక్కోవాలి, వస్తువులు అందరూ కొనుక్కోవాలి. కానీ కొనుక్కొని వినియోగించుకునేటప్పుడు జనం విడివిడిగా వ్యక్తిగతంగా వినియోగించుకుంటారు. సెల్ ఫోన్ కొనుక్కుంటే ఎవడు జేబులోడు పెట్టుకుంటాడు, పెన్ను కొనుక్కుంటే ఎవడు జేబులోడు పెట్టుకుంటాడు. ఇక్కడ జనం కలిసి వాడుకోరీటిని. కానీ తయారు చేసేటప్పుడు కులాలు, మతాలకు అతీతంగా జనం ఒక దగ్గర చేరి తయారు చేసినప్పుడు వాళ్ళ మధ్య ఐకమత్యం వస్తుంది. ఈ ఐకమత్యమే ఈరోజు జనాన్ని దోచుకు తిన్నోళ్ళు కొంపలు ముంచుద్ది. అందుకని జనాన్ని తిరిగి విడదీయాల్సిన అవసరం వాళ్ళకి వచ్చింది. అందుకే జనాన్ని విడదీయడానికి కావాల్సిన ఫైనాన్స్ మొత్తాన్ని ఈ కార్పొరేట్లే క్రియేట్ చేసి పెడతారు. ప్రభుత్వాలు చేస్తున్న ఈ పనులను అనిపిస్తాయి. కానీ మిత్రులరా, నేను స్పష్టంగా చెప్తున్నా, ఈరోజు భారతదేశ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉండేది అదానీలు, అంబానీలు లాంటి కార్పొరేట్లు. బీజేపీ
పార్టీ కాదు నడుపుతుండేది. వాళ్ళు ఏం కోరితే అది అమలు జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు నోట్లోంచి మాట రాకముందు అమలు జరుగుతుంది. అలాంటి మనకి ఈరోజు కనబడుతుందా లేదా? పేరుకు ప్రజాస్వామ్యం, ప్రజలందరూ ఎన్నుకుంటారు. ఎవడైనా ఎమ్మెల్యే కావచ్చు, ఎవడైనా ఎంపీ కావచ్చు, ఎవడైనా మినిస్టర్ కావచ్చు, ఎవడైనా పిఎం కావచ్చు అని మాట్లాడతారు. దారిలో అడుక్కునే ఎమ్మెల్యే కాగలదా? ఒక మామూలు టీచర్ ఎమ్మెల్యే కాగలడా? ఒక దళితుడు ఎమ్మెల్యే కాగలడా? ఒక నిరుపేదగా ఉండి గ్రామంలో తిండికే పుట్టినటువంటి వాడు ఎమ్మెల్యే కాగలడా? నిన్నగాక మన వలసలు పోయినటువంటి 15 కోట్ల మందిలో ఒక్కడు ఎమ్మెల్యే కాగలడా? ఎందుకు మాటలు చెప్తారు ఊరికి? ఈరోజు ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా వందల వేల కోట్లు ఖర్చు పెట్టాలా. అలా ఖర్చు పెట్టగలిగిన వాడు ఎమ్మెల్యే అవుతాడు. అలా ఖర్చు పెట్టాలంటే వాళ్ళకి నిధులు కావాలి. నిధులు కావాలంటే పరిశ్రమల్ని కారు చౌకగా వాళ్ళకి దోచిపెడితే వాళ్ళు ఫండ్స్ ఇస్తారు. ఆ ఫండ్స్ అనే నిధులు ఉపయోగించి తిరిగి ఎన్నికే మళ్ళీ వీళ్ళకి సేవ చేసి తరిస్తారు. వీళ్ళు వెనక్కిపోవడానికి దేశానికి కారణం ఇక్కడ ఉంది. దీన్ని ఎదుర్కోవాలి అంటే 2 రకాల పద్ధతులు ఉన్నాయి. దీన్ని ఎదుర్కోవడం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇంకా ఎన్నైనా ఉదాహరణలు చెప్పచ్చు తిరోగమనానికి సాక్ష్యాల కింద. ఎదుర్కోవడం మార్గం ఎట్లా అనేది అన్నప్పుడు ఈరోజు సమాజాన్ని మార్చడానికి 2 ప్రధానమైన పద్ధతులు ఉన్నాయి. ఒకటి రాజకీయపరమైన పద్ధతి, 2 భావజాలపరమైన పద్ధతి. రాజకీయం చాలా బలమైంది. ఎందుకంటే దాని చేతులు అన్ని వనరులు పెట్టినాం, డబ్బులన్నీ పెట్టినాం, మొత్తం పన్నులన్నీ వసూలు చేసి వాళ్ళ చేతుల్లో పెట్టినాం. అంత బలమైంది. కానీ దేశంలో ఉన్న 4-5 వేల చట్టాలు చేసినప్పటికీ కూడా ప్రజల సమ్మతి లేకుండా చట్టం అమలు జరగదు. వరకట్న నిషేధ చట్టం ఉంది, వరకట్నం ఉంది. అవినీతి నిరోధ చట్టం ఉంది, అవినీతి కూడా ఉంది. బాల కార్మికత వ్యతిరేక చట్టం ఉంది, బాల కార్మికులు కూడా ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి? చట్టం బలమైందే, కానీ దాని బలహీనత ఇక్కడుంది. ప్రజల సమ్మతి లేకపోతే చట్టం పనిచేయదు. చట్టం చేసేటోడు, న్యాయం చెప్పేటోడు, అమలు చేసేటోడు అందరూ వరకట్నం తీసుకోవడం మొదలుపెట్టినాక వరకట్న నిషేధ చట్టం ఇంక పనిచేయదు. 100లో 13 మంది చట్టాన్ని వ్యతిరేకిస్తే చట్టం పనిచేయదు. అలాంటప్పుడు ఆ రకమైన జాడ్యం సమాజంలో పోవాలంటే మార్గం ఏందని ఆలోచించినప్పుడు భావజాల నిర్మాణమే సరైన మార్గం. ఇంట్లో, స్కూల్లో, సమాజంలో ప్రతి చోట వరకట్నం తప్పు తప్పు తప్పు, ఆడపిల్లలు సమానంగా చూడాలని పదే తలకెక్కేటట్టు ఎక్కించటమే దానికి మార్గం. అది ఎక్కిస్తేనే ఈ జాడ్యం పోతుంది. చట్ట ప్రకారం వరకట్నం పోదు. ఇది రాజ్యం యొక్క బలహీనత కూడా. భావజాలం యొక్క బలమేంది, బలహీనత ఏంది? ఈరోజు జన జీవితంలో 100కి 90 జనం ప్రవర్తన మొత్తము కూడా భావజాలం నిర్ణయిస్తుంది. నువ్వు తింటూ ఉంటే ఎదురుగా వ్యక్తి కనపడితే నువ్వు తినేది అతనికి ఆఫర్ చేస్తావు. ఆఫర్ చేయకపోతే నువ్వు జైల్లో పెడతారా? కానీ ఆఫర్ చేస్తావు. రైల్లో ప్రయాణం చేస్తూ తినడానికి అరటిపండ్లు తీసుకుంటావు. ఎదురు సీట్లో కూర్చున్నాడు అరటిపండు ఇస్తావు. ఇవ్వకపోతే జైల్లో పెడతారా నిన్నేమన్నా? కానీ ఇస్తావు. అది మన భావజాలంలో ఉన్నది. దారిని పోతూ ఉంటే నీకు దారి తెలియకపోతే ఎవరిని అడిగినా ఆగి నిలబడి ఇట్లా పో అని చెప్పి సలహా ఇస్తాడు. ఎందుకు ఇస్తారంటే సలహా? మన సాంప్రదాయాలు, మన పద్ధతులు కొన్ని వేల సంవత్సరాల నుంచి మానవ జాతి తనకు ఉపయోగకరమైన కొన్ని పద్ధతుల్ని తలకాయకి ఎక్కించి పెట్టింది. మంచి విలువలు, మంచి అలవాట్ల కిందే కాదు, వాటిని బలంగా పాటించేటట్టు చేసింది. చిన్నపిల్లలకి పళ్ళు దావటం నేర్పడం ఎంత కష్టమో మీకు తెలుసు. పేస్ట్ మొత్తం తినేస్తారు. బతిమాలి, బామాలి, భయపెట్టి రకరకాల పద్ధతుల్లో పిల్లలకి పళ్ళు దావటం నేర్పిన తర్వాత ఈరోజు పళ్ళు దొంగకోకుండా ఎవడు తినడు. ఎవడు చెప్పడు ఇంకా పళ్ళు దొంగకొని తినని. అది ఎక్కింది తలకాయకి ఎక్కిస్తే అంతగా పనిచేస్తుంది ఏదైనా సరే. అయోధ్యలోనే రాముడు పుట్టాడు. ఇదిగో ఈ మసీదు కిందనే రాముడు ఉన్నాడు. ఆయన అస్థికలు ఉన్నాయి. ఈ మసీదును పడదేయాలా అనేది బుర్రకెక్కిస్తే పోయి మొత్తం ధన 24 గంటల్లో మసీదును పడదొప్పేస్తారు జనం. బుర్రకెక్కితే అట్టే ఉంటుంది. మంచిది ఎక్కినా అంతే, చెడు ఎక్కినా అంతే. ఏది ఎక్కినా బుర్రకెక్కితే భౌతిక శక్తిలా పనిచేస్తుంది. భావాలు భౌతిక శక్తిలా పనిచేస్తాయి. అందుకని భావజాలం అంత బలమైంది. అదే సమయంలో భావజాలానికి బలహీనత కూడా ఉంది. ఓ అంతకుడు కత్తి తీసుకుని రోడ్లో నిలబడి పొడి చేస్తా దగ్గరికి వస్తే ఎవరైనా అంటున్నాడు అనుకో, ఎవరూ దగ్గరికి పోం. 100 మంది చుట్టూ చేరుతాం, ఎవడం పోం. ఎవడు వాడే నన్ను పొడుస్తాడే ముందని భయం. ఒకరిని పొడిచే లోపల మిగతా వాళ్ళని పట్టుకోలేరా? ఆ మొదటి ఒకడు ఎవరు అనేది మన భయం.
అతని దగ్గరికి వెళ్ళి, నాయనా ఇట్లా నువ్వు అనడం తప్పు, ప్రతి ఒక్కరికి బతికే హక్కు ఉంది, నీ ఆలోచన తప్పు అని మన భావజాలం ఎక్కించడానికి ఉపన్యాసం మీ సూత్రం ఏమంటాడో, ముందు నిన్ను పొడిస్తే కూడా కాంటాడు. అతని దగ్గరికి రాజ్యం తరఫున ఒక పోలీసు తుపాకీ తీసుకుని వచ్చి కొడుక కత్తి కింద పడే లేత లేపేస్తానంటే అప్పుడు దారికి వస్తున్నాడు. దీని సారాంశం ఏంటంటే మిత్రులరా, సమాజాన్ని మార్చడంలో భావజాలం బలమైంది, రాజ్యం కూడా బలమైంది. రాజ్యం బలహీనంగా ఉన్న చోట దాన్ని కవర్ చేయడానికి భావజాలం రావాలి, భావజాలం బలహీనంగా ఉన్నప్పుడు దాన్ని కవర్ చేయడానికి రాజ్యం రావాలి. ఇవి రెండు పరస్పర ఆధారితాలు, పరస్పర పూరకాలు. దీని మీద ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని రాణి శివశంకర శర్మ ది లాస్ట్ బ్రాహ్మణ్లో చెప్పాడు. నేను దాన్ని కొంచెం వివరిస్తాను, వినండి. ఇక్కడ బ్రాహ్మణ్ అనే ఒక మాట వస్తుంది, దయచేసి వేరుగా అర్థం చేసుకోవద్దు. ఈ మాట ఆయన వాడాడు కూడా చెప్తున్నా. నేను బ్రాహ్మణ్ణి, బ్రాహ్మణులతో నాకేం తగాదా లేదండి, బ్రాహ్మణిజంతో నాకు తగాదు ఉంది, అది వేరే. నేను బ్రాహ్మణ్ణి, నేను పొలాల్లో పనిచేయను, నా దగ్గరికి బియ్యం వస్తాయి. నేను కూరగాయ పాదులు పెంచను, నా దగ్గరికి కూరగాయలు వస్తాయి. నేను గేదెలను గాయను, నా దగ్గరికి పాలు వస్తాయి. ఇడేదిరా కూర్చొని ఊరికే మింగుతున్నాడని మీరు అనుకుంటారు, కానీ నేను మీ అందరికంటే ఎక్కువ పని చేస్తున్నా. నేను భావజాలం నిర్మిస్తా ఉన్నా. నేను తయారు చేసిన శ్లోకాలే ఇప్పుడు మీరు ఇంటి భయపడతారు. శ్లోకం పాడగానే చాలా మహాపండితులు నమస్కారం పెడతారు, చెప్పులు వదిలేసి కాళ్ళకు దండం పెడతారు మీరు. నేను తయారు చేసిన పెళ్లి మంత్రాలు కూడా అలాంటి మంత్రాలు ఎలా ఉన్నాయి మీరు కావాలని చదువుకోండి. తెలుగులో, సంస్కృతం మీకు అర్థం కావు కాబట్టి బాగా ప్రశాంతంగా ఉన్నారు మీరు. పట్టపగలు అప్పుడే పెళ్ళైన అమ్మాయిని అబ్బాయిని పట్టపగలు 11 గంటలప్పుడు బజార్లోకి తీసుకెళ్లి ఈశాన్యం దిక్కు చూపించి, అదిగో అరుంధతి నక్షత్రం అంటే అందరూ తలకాయలు ఊపినోళ్ళే. నువ్వు పెద్ద అధికారి కావచ్చు, పెద్ద ఎంప్లాయీ కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, ఆ పౌరోహిత్యం చేసే వేపనయ్య మంత్రాలు చదివేటోడు కూర్చోంటే కూర్చోవాలి, లే అంటే లేవాలా. యు ఆర్ ఇన్ మై కంట్రోల్. ఈ రోజుకి కూడా మీరు మా కంట్రోల్లో ఉన్నారు. జీవితం అంతా అంబేద్కర్ దళిత గ్రూపులు, ఎస్సీ గ్రూపుల కోసం పనిచేస్తే, కులాలు పోవాలంటే కులాల మధ్య పెళ్లిళ్ళు జరగాలని చెప్పి అంబేద్కర్ చెప్తే, ఎస్సీల్లో ప్రధానమైన కులాలు మాలా మాదిగల మధ్యనే ఆయన పెళ్లిళ్ళు చేయించలేకపోయినారు. కారణం ఏంటంటే మాలా మాదిగల నాయకుల మీద, కులాల మీద మనుభావజాలం ప్రభావం ఎక్కువ. మాలలు అధికులు, మాదిగలు తక్కువ వాళ్ళని మనుభావజాలం ఎక్కించింది. మాలలు కర్ణాల దగ్గర తలారులుగా పనిచేశారు, ఎక్కువ అని ఫీల్ అయినారు. మాదిగలు చనిపోయిన జంతువులు తోలు తీశారు, చనిపోయిన జంతువులు తిన్నారు, వాళ్ళు తక్కువ అనే ఫీలింగ్ పుట్టించినారు. కాబట్టి వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అనేది ఈ రోజుకి ఉందా లేదా? ఈ రోజుకి కూడా వాళ్ళ మధ్య పెళ్లిళ్ళు జరగవు, కావాలని చూసుకోండి. అంటే కులం పేరుతో జనం మధ్య పెట్టినటువంటి డివిజన్స్ ఈ రోజుకి కూడా నడుస్తూ ఉన్నాయి. భావజాలం అంత పవర్ఫుల్. మీకు ఎవరికైనా నచ్చకపోతే మనుభావజాలాన్ని, మనుస్మృతిని పుస్తకాన్ని తెచ్చి వీధుల్లో తగలబెడితే వాళ్ళకి ఏమి నష్టం జరగదు. చెప్తున్నారు వాళ్ళు, మా దగ్గర మస్తు పుస్తకాలు ఉన్నాయి, ఇంకో బుక్ తెచ్చుకొని మేము మీకు చెప్తాం కావాలంటే. మను ధర్మశాస్త్రం పుస్తకాలు షాపుల్లో లేదు, మీ తలకాయల్లో ఉంది, అక్కడ ఎక్కించినాం మేమని చెప్తున్నారు. భావజాలం తలకెక్కించినారు. అందుకనే మిత్రులరా, కొన్ని వేల స్కూళ్ళు పెట్టి చిన్న వయసు, ఎలిమెంటరీ స్కూల్ వయసు నుంచి వాళ్ళకు అనుకూలమైన భావజాలాన్ని ఎక్కించిన ఒక సంస్థ ఈ దేశంలో తమకు అనుకూలమైన ఒక పార్టీ పెట్టింది. ఈరోజు ఆ పార్టీ చేతుల్లో రాజ్యం ఉన్నది. భావజాలం. మీకు మా భావజాలం నచ్చకపోతే ప్రత్యామ్నాయ భావజాలాన్ని మీరు తయారు చేయండి, మాకంటే బలంగా జనంలోకి తీసుకెళ్ళండి. ఇది ఒక్కటే మార్గం మీకు. మీరు మమ్మల్ని తిట్టి ప్రయోజనం లేదని మనకు అల్టిమేటివ్ ఇచ్చారు. మిత్రులారా, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు దేశం వెనక్కిపోతుంది. ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ చేతులు, ఖచ్చితంగా అనుమానం లేదు. వెనక్కిపోవడం అనేది సమాజం లక్షణం కాదు, సైన్స్ లక్షణం కాదు. తాత్కాలికమైన సెట్ బ్యాక్సే. ఆశావాదం ఉండాలి. ఎప్పటికైనా సమాజం ముందుకు పోవాల్సిందే. దానికి తోడ్పడగలిగిన ఒకనొక అత్యద్భుతమైన ఉపాంగం సైన్స్. సైన్స్కు ప్రాణం ప్రశ్న. ప్రతి దాన్ని ప్రశ్నించడమే. ప్రశ్నతోనే సైన్స్ పుట్టింది, ప్రశ్నతోనే పెరిగింది. ఈరోజు ప్రశ్ననే భరించగలిగే పరిస్థితి లేదు. అసహనం పెరిగిపోయింది పరిపాలించేటోడికి. ప్రశ్నించేవాడు దేశద్రోహి, ప్రశ్నించేవాడు పాకిస్తాన్ ఏజెంటు, ప్రశ్నించేవాడు అర్బన్ నక్సలైటు, ప్రశ్నించేవాడు
రాజద్రోహి వారిని జైల్లో పెట్టాలంటున్నారు. ఈ కథ ఎల్లకాలం నడవదు. ఎందుకంటే పెద్ద పెద్ద నియంతలు ఈ ప్రపంచంలో వచ్చారు, పోయారు, పోతారు. ఏ నియంత ఉండడు ఈ భూమి మీద. ప్రజాస్వామ్యమే నిలబడుతుంది, మానవతావాదమే నిలుస్తుంది, సైన్సే మిగులుతుంది. ఇది మనకు తెలుసు. అయితే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. విద్యాలయాలని టార్గెట్ చేసుకొని ప్రత్యామ్నాయ భావజాలాన్ని విరివిగా తయారు చేయాల్సిన పని ఉంది. అది వాళ్ళు నేర్పించిందే మనకి. వాళ్ళు విద్యాలయం ద్వారానే వాళ్ళు భావజాలం ఎక్కించారు. ఈరోజు తిరిగి విద్యాలయం దగ్గరికి వెళ్ళాలి. మనం చెప్పే మాటలు వినడానికి సిద్ధమైన జనం అక్కడ ఉన్నారు. ఇంకా శ్రీ చైతన్య నారాయణ ఇన్స్టిట్యూట్స్ మన పిల్లల్ని సంపూర్ణంగా చెడగొట్టడం వాళ్ళకి సాధ్యం కాలే. ఆ పిల్లలు ఇంకా ఉన్నారు. ఈరోజు నూతన తరం ఆలోచిస్తూ ఉంది. పిల్లలు చెడిపోయినారు అనడం తప్పు. వాళ్ళు చెడిపోతే దానికి బాధ్యత సంపూర్ణంగా మందే, బాధ్యత ఎవరిది కాదు. కాబట్టి పెద్దలు, తల్లిదండ్రులు పునరాలోచించుకోండి. ఈరోజు చాలా షార్ప్గా రియాక్ట్ అయ్యే యూత్ తయారైంది. యూత్ తయారైన విషయాన్ని మనం కానీ గుర్తిస్తే వాళ్ళకి ప్రత్యామ్నాయ భావజాలను ఎక్కించాల్సిన అవసరం ఉంది. టీచర్ అనేవాడు చాలా ముఖ్యమైన ఉపాంగం మనకి ఇక్కడ. మనము ఎన్ని స్కూళ్ళకి కాలేజీలకు వెళ్ళినా వెళ్తానే ఉంటాం, తిరిగి అక్కడికి వెళ్ళలేము. చెప్పింది మరలా చెప్పే మనుషులు అక్కడ కావాలి. ఒక్క విద్యాలయంలో ఒక్క టీచరు మన భావజాలానికి ప్రభావితులైనా అతను వారంలో 25 సార్లు పిల్లలతో మాట్లాడతాడు. అతను పాఠం ఎంత గొప్పగా చెప్పినా, అద్భుతమైన మార్కులు స్టడీ చేసినా, ఆ 10th క్లాస్ పరీక్ష, ఇంటర్మీడియట్ పరీక్ష అయినాక 5-6 ఏళ్ళకి మళ్ళీ అదే పరీక్ష పెడితే గ్యారెంటీకి ఫెయిల్ అవుతారు. అందువల్ల క్లాస్ రూమ్లో ఉన్న 45 నిమిషాల్లో 5 నిమిషాలు పాఠం చెప్పడం మానేయండి. ప్రత్యామ్నాయ భావజాలాన్ని, సరైన విలువలని, ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి, ప్రజలకు సహకారం గురించి, సైన్స్ గురించి ఆ పిల్లలకి అర్థమయ్యేటట్టు 5 నిమిషాల్లో చెప్పండి. అలా చెప్పడం ద్వారా కొత్త తరాన్ని మనం తయారు చేసుకోవచ్చు. 10 ఏళ్ల తర్వాత ఈరోజు మన దగ్గర విన్న పిల్లలే పెద్దోళ్ళ కింద మారుతారు. ఈరోజు తప్పుడు భావజాలం ఎక్కించుకున్న వాళ్ళు 3 తరాలు తయారైనారు. కాబట్టే రాజ్యంలోకి రాగలిగినారు, సమాజాన్ని వెనక్కి నడపడానికి పూనుకున్నారు. మనం సరైన భావజాలం చెప్తున్నాం. సైన్స్కి అనుకూలమైన భావజాలం, ప్రగతికి అనుకూలమైన భావజాలం, అభ్యుదయానికి అనుకూలమైన భావజాలం, ప్రజలకు ప్రయోజనం కలిగించే భావజాలం, ప్రజలను ముందుకు తీసుకెళ్ళగలిగే భావజాలం. మనకి 30 ఏళ్ళు 3 తరాలు పట్టదు. మనకి 10 ఏళ్లలో మనం ఈ పని చేయగలం. ఆ పనిని సీరియస్గా చేయటమే ఈరోజు తక్షణ అవసరం కింద నేను భావిస్తున్నా. సమాజాన్ని ముందుకు మనం నడపకపోయినా పోతుంది, మనం నడిపితే త్వరగా పోతుంది. అందుకని చిన్న చిన్న ఉదాహరణలు ప్రజలకు అర్థమయ్యేటట్టు సింపుల్గా చెప్పటం మనం ప్రాక్టీస్ చేయాలా. మిత్రులారా, ఆకర్షణీయంగా చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి, మోటివేట్ అయ్యేటట్టు చెప్పాలి. అలా మనం చెప్తే మన ప్రత్యామ్నాయ భావజాలం జనంలోకి మనం పెట్టగలము. మిత్రులారా, నేను ఇక్కడికి ఒక ప్రతిపాదన మీ ముందు పెట్టా. అనేక ఉదాహరణలు మీ ముందు పెట్టి సమాజం వెనక్కి నడిపే పరిస్థితి. మనము కొద్దిమంది ఈరోజు ఉన్నామని అనిపిస్తుంది మనకి, కానీ మనకి కూడా బలమైన భావజాల పునాది ఉంది. ప్రత్యామ్నాయ భావజాలాన్ని మనం సృష్టించగలము, జనంలోకి పంపించగలము. మనకు ఆ శక్తి సామర్థ్యం ఉంది. మనం అవలంబించాల్సిన పద్ధతుల్లో జనానికి సులువుగా అర్థమయ్యేటట్టుగా, సులువుగా మోటివేట్ అయ్యేటట్టుగా, ఒక్కసారి రెటారికల్గా కూడా మొత్తం హిందువులు అంటున్నారు. ఒక మాట చెప్తాను నేను. దళితుల్ని మాలవాడ పేరుతో, మాదిగవాడ పేరుతో ఊరి చివర పెట్టినాక వాళ్ళు హిందువులు ఎట్లయితారు? ఫస్ట్ అడగాల. మా హిందూ మతానికి కులం లేదు. మా హిందూ మతం అందరినీ సమానంగా చూస్తుంది. దళితులకి, ఎస్టీలకు కూడా మేము ఆర్థికపరమైన అవకాశాలు ఇస్తాం, సామాజికంగా సమానత్వం ఇస్తాం. మా ఇళ్ల మధ్య వాళ్ళ ఇళ్లను పెట్టుకుంటాం, వాళ్ళ పిల్లల్ని మేము పెళ్లి చేసుకుంటాం, మా పిల్లల్ని వాళ్ళకి ఇస్తాం ప్రకటించమనండి. అది ప్రకటించకుండా సొల్లు కబుర్లు ఎందుకు చెప్తారు వీళ్ళు? అందరూ హిందువులే అంటూ ఊరి చివరి పెట్టాక హిందువులు ఎట్లయితున్నారు? దూరం పెట్టిన తర్వాత, వివక్ష చూపిన తర్వాత దేశమంతా ఒకటే అంటున్నారు. దేశభక్తి చూపించడానికి మేము ఎవరు వెనకాడడం లేదు. మీకంటే మేమే పెద్ద దేశభక్తులు. అందరికంటే అతిపెద్ద దేశభక్తులు రైతులు. అందుకంటే మించిన దేశభక్తులు ఉన్నారా? దేశాన్ని బార్డర్లో కాపాడే సైన్యం, దేశం లోపల అందరికి అన్నం పెట్టే రైతులు. ఇంతకంటే మించిన దేశభక్తులు ఎక్కడ నాకైతే కనపడదు.
దేశభక్తి ఒకరి గుత్త సొమ్ము కాదు, జాతీయ భావం ఒకరి గుత్త సొమ్ము కాదు. జాతీయత పేరుతో ఈరోజు భావజాలం ప్రజలకు ఎక్కించబడిందంటే ప్రత్యామ్నాయ భావజాలం సృష్టించడమే మార్గం, దాన్ని బలంగా తీసుకెళ్ళటమే మార్గం నేను భావిస్తూ ఇక్కడితో నేను ఆపుతా.